ఈరోజు కరీంనగర్ పట్టణంలోని 44వ డివిజన్ సాహిద్ నగర్ వీధిలో సుడా నిధులతో కూడిన 20 లక్షలతో సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమిటిరెడ్డి నరేందర్ రెడ్డి చేతుల మీదుగా జరిగింది. తదుపరి సుడా చైర్మన్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ ముండి శ్రీలత చంద్రశేఖర్, మేరాజ్ ఉద్దీన్, మున్నా భాయ్, అప్రోజ్, అడ్వకేట్ గోపాల్, తఫీల్, బబ్బు, రవి, సలీం భాయ్, సమీ, డివిజన్ యువకులు, పెద్దలు, నాయకులు పాల్గొన్నారు. నలభై 44వ డివిజన్ సంబంధించి శర్మానగర్లో డ్రైనేజ్ పూర్తిగా ధ్వంసమైపోయి ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా సీసీ రోడ్డు కూడా మరి పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులలో తప్పనిసరి పరిస్థితుల్లో తప్పకుండా మరి డ్రైన్ కానీ రోడ్డు కానీ చేయాలని స్థానిక తాజా మాజీ కార్పొరేటర్ మెండి శ్రీలత చంద్రశేఖర్, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మెరాజ్ వీళ్ళంతా కూడా ఎప్పటి నుంచో కావాలని చెప్పడం జరిగింది. దీన్ని పరిశీలించి మరి ఇది అత్యవసరము. వర్షాకాలంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. రోడ్డు మీద నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఇళ్లలోకి నీళ్ళు పోతూ ఉన్నాయి. డ్రైన్ వాటర్ బయటకు వెళ్ళిపోయే పరిస్థితి లేదు. కాబట్టి మరి దీన్ని వెంటనే సుడా నిధులతోటి 10 లక్షల రూపాయల డ్రైను, 10 లక్షల రూపాయల సీసీ రోడ్ అంటే 20 లక్షలతోటి ఈ డ్రైన్ కమ్ రోడ్డు పూర్తి చేసే ఉద్దేశంతో టెండర్లు వెలవడం జరిగింది. కాంట్రాక్టర్ కూడా ఈరోజే మరి భూమి పనులకు శంకుస్థాపన చేసినాం. రేపటి నుంచి పూర్తి స్థాయిలో డ్రైన్ వర్క్ కానీ అది అయిపోగానే వెంటనే సీసీ రోడ్డు నెల రోజుల లోపల ఈ 2 పనులు పూర్తి చేస్తాం. వర్షాకాలం లోపల నగరంతో పాటు సుడా పరిధిలో ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా సాధ్యమైనంత తొందరలో పూర్తి చేసి ఎక్కడెక్కడైతే మరి అత్యవసరమైనటువంటి పనులు అవసరం ఉందో వాటన్నిటిని కూడా పూర్తి చేయడానికి మేము మరి పనిచేస్తూ ఉన్నాం. ప్రజల యొక్క ఇబ్బందులు తప్పకుండా తొలగించాలా, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు తొలగించాలనేటువంటి ఉద్దేశంతో మరి అత్యవసరమైన పరిస్థితులు సుడా నిధులు కేటాయిస్తా ఉన్నాం. ఇవే కాకుండా రాబోయే రోజుల్లో మరి SDF కావచ్చు, DMFT కావచ్చు, మిగతా ప్రభుత్వం నుంచి ఇంకా CM అసిస్టెన్స్ కావచ్చు, ఇవన్నిటిని కూడా తీసుకొచ్చి సాధ్యమైనంత తొందరలో నగరంలో పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేస్తాం. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేటువంటి బాధ్యత మా అందరిపైన ఉంది. తప్పకుండా అందరం కలిసికట్టుగా అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మరి అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా ముందుకెళ్తా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులైనా కూడా మరి పనులు పూర్తి చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రజలు కూడా రాబోయే రోజుల్లో మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్తూ తప్పకుండా ఈ పనులే కాదు ఇంకా మిగతా పనులు కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలియజేస్తాం.